కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నిజాంపేటలో జరిగినటువంటి కూల్చివేతలు అనుకోవచ్చు. హైడ్రా ఇప్పుడు నిజాంపేటలో ఇందిరమ్మ ఇళ్ల దగ్గరనే కూల్చివేతలు జరుపుతోంది. అది పెద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళు అది ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లను కూల్చడం ఏంటి అనేది కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రోడ్డుకి అడ్డుగా ఉన్నాయి, రోడ్ వైండింగ్కి చేయబోతున్నాం, అందుకని ఇవి కూల్చివేస్తున్నాం, మీకు నోటీసులు కూడా సర్వ్ చేశాం, మేము మార్క్ చేసి వెళ్ళామన్నటువంటి మాట అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇంట్లో నివాసం ఉన్నటువంటి చాలామంది మహిళలు మాత్రం బయటకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. మీరు అట్లెట్లా కూల్చేస్తారు, ఇప్పుడు రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం మా ఇళ్ళు కూలుతున్నాయి, అట్లనే ఈ రోడ్డు వెంబట ఏవైతే ఇళ్ళు ఉంటాయో వాటన్నిటినీ కూడా కూల్చేయాల్సిందే, మాకొక న్యాయం వాళ్ళకొక న్యాయమా, ఇట్లెట్లుంటుంది అని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అంటే అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నాయో ఆ రోడ్ ఎక్స్టెన్షన్ ఎక్కడి వరకు అయితే చేయాలో కొన్ని ఇండ్లు మాత్రమే పోతున్నాయి, కొన్ని ఇందిరమ్మ ఇళ్ళని టచ్ చేయట్లేదు. అంటే అవి రోడ్డుగా అడ్డుగా లేవు అని భావించినటువంటి అధికారులు వాటిని మార్క్ చేయలేదు. ఇదే ఇప్పుడు ఘర్షణకు ఆర్ కాంట్రవర్సీకి దారితీసింది అనుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ళు కట్టినటువంటి కాలనీ, ఇందులో అందరం ఒకేలాగా ఉంటున్నాం, ఇప్పుడు మా ఇల్లు పోయి వాళ్ళ ఇల్లు పోకుండా ఉంటే మరి మా పరిస్థితి ఏంది, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోదు, ఒక్కసారి ఇవ్వడమే గగనం, అట్లాంటిది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పోతే మళ్ళీ మాకు ఎక్కడిస్తుందో ఏంటో, మా పిల్ల జల్ల మా వ్యాపారాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, ఇప్పుడు మేము అన్యాయం అయిపోతాం, మేము ఏం చేయాలి అని గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇది ఇంకో కాంట్రవర్సీకి కూడా కారణమవుతుంది. ఇందిరమ్మ ఇల్లు మీరు అంటే ఒక 50 ఏళ్లకు సరిపడా ఆలోచించే ఇట్లా రోడ్ ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్కి సంబంధించిన డిసిషన్స్ తీసుకునే కంటే ముందే ఇవన్నీ ఆలోచించే కట్టిస్తారు కదా. ఇప్పుడు వచ్చి మీరు ఇందిరమ్మ ఇల్లు ఎప్పటి నుంచో మేము ఉంటున్నాం, అట్లాంటి ఇళ్ళను కూల్చేస్తామంటే ఎలా? అది కూడా కొన్ని ఇండ్లనే మార్క్ చేసిండ్రు ఇందిరమ్మ కాలనీలో, మరి ఇంకో మార్క్ చేసి వేరే ఇందిరమ్మ కాలనీలో ఇండ్లని మీరు మార్క్ చేయలేదు, మరి ఎట్లా అవుతుంది ఇట్లా? మేమందరం కూడా ఒకేలాగా ఉంటున్నాం, ఇప్పుడు మీరు వచ్చి కూల్చేసిన తర్వాత మేము అన్యాయం అయిపోతాం, మీరు కూల్చేస్తే అన్ని ఇళ్లను కూల్చేయండి, లేకపోతే ఏ ఇల్లును కూడా కూల్చకండి అనేటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలంతా కూడా. అట్లాగే పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు చాలా దురుసుగా మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు, అసలు కనీస రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు, మేము చెప్పే మాట కూడా వినట్లేదు అనేటువంటిది కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్ళకే భరోసా లేదా అంటూ కూడా మహిళలు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏ అధికారి కూడా మాతో మాట్లాడట్లేదు, నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు, కానీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆన్సర్ అడిగారు, ఆ ఆన్సర్ చెప్పే లోపలనే వచ్చి ఇళ్లను కూల్చేస్తున్నారు, ఇది ఎక్కడ అన్యాయం అంటూ కూడా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అక్కడ నిజాంపేట ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో ఉన్నటువంటి ఇండ్లను, కొన్ని ఇండ్లను రోడ్లపై ఉన్నాయి, ఇది రోడ్ ఎక్స్టెన్షన్ చేయబోతున్నామంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని అధికారులు చెప్తున్నారు, మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అని అందులో నివాసం ఉంటున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా ఇదంతా కూడా గందరగోళానికి, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి. చాలామంది మహిళలు కూడా చెప్తున్నారు, మాకు ఇది ఒక్కటే ఆధారం, అది కూడా మీరు తీసేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి, పిల్ల జల్లా ఎటు పోవాలి, మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా మహిళలు రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది, ఒక్కసారి చెప్తుంది, నోటీసులు ఇస్తుంది, ఆ తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. ఇవే హైడ్రాకు ఉన్నటువంటి పవర్స్ కూడా. అందులో భాగంగానే ఈరోజు నిజాంపేటలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఫేజ్ 2 ఇళ్లలో నివాసం ఉంటున్న వాళ్ళందరిది ఖాళీ చేయించి అక్కడ పూర్తిగా హైడ్రా తన చర్యలు చేపట్టింది. ఇదే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తతకు దారితీసింది అని కూడా చెప్పొచ్చు. మరి చూడాలి, ఇప్పుడు గవర్నమెంట్ మరి ఇందిరమ్మ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లనే కూల్చేస్తుంది కాబట్టి మరి వాళ్ళకి ఎక్కడన్నా ప్రత్యామ్నాయంగా ఇంకెక్కడన్నా చూపిస్తుందా, లేకపోతే వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను అన్నిటినీ కూల్చేయండి, రోడ్ ఎక్స్టెన్షన్ చేయండి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అసలు ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ అవసరం లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇప్పుడు మా ఇళ్ళే అడ్డొచ్చాయా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిందే. బట్ హైడ్రా తన దూకుడునైతే అలాగే కంటిన్యూ చేస్తుంది.
ఎక్కడైతే చర్యలు తీసుకోవాలో అక్కడ పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకొని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని ఏకంగా గవర్నమెంటే కూల్చేయడం, అది కూడా రోడ్డు ఎక్స్టెన్షన్కి సంబంధించి డిసిషన్ తీసుకొని కూల్చేయడంతో ఇప్పుడు పూర్తిగా ఒక కాంట్రవర్సీ అయితే రైజ్ అయింది.